ఈ శిల్పంలో రాముల వారు బాధపడుతున్నట్టుగా చెక్కారు, లక్ష్మణస్వామికి ఏమైపోయిందో అని. శిల్పకళలో ఇట్లా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చేయడం అసలు ఎట్లా సాధ్యమవుతుంది? రామతీర్థం. హలో ఫ్రెండ్స్, పునఃస్వాగతం నా ఛానల్కి. ఎందుకో ఈ ఫస్ట్ లైనర్ తెలుగులో చెప్పాలనిపించింది. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళే టెంపుల్ ఒంటిమిట్ట రామాలయం. ఇక్కడే పోతనామాత్యులు భాగవతాన్ని రాముల వారికి అంకితం చేశారు. అందుకే ఫస్ట్ లైన్ తెలుగులో చెప్పా. సరే, ఇంకా నేను 2 months బ్యాక్ ఈ టెంపుల్ చూడాలి అని మేనిఫెస్టేషన్ చేశా. దీని గురించి ఎక్కువ మాట్లాడితే నేను ఎవరికో ప్రమోషన్ చేసిన అనుకుంటారు. దాని సంగతి వదిలేస్తే టెంపుల్ డీటెయిల్స్ ఏంటి, ఆలయ చరిత్ర, అక్కడ ఏం జరిగింది, అట్లాంటి డీటెయిల్స్ అన్నీ వీడియోలో చెప్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టెంపుల్ కడప నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. డైరెక్ట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి, లేదా ప్రైవేట్ వెహికల్స్లో కూడా వెళ్ళొచ్చు. సో మనమైతే ఇప్పుడు ప్రజెంట్ కోదండ రామాలయం ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. చలో రండి, లోపలికి వెళ్దాం. ఈ టెంపుల్లో చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఉంది. రండి, ఒక్కొక్కటి చూసుకుంటూ ముందుకెళ్దాం. ఈ శిల్పాన్ని చూసారా? ఒకవైపు ఏనుగు, ఇంకోవైపు ఎద్దు. అంటే బాడీలు 2, తల ఒకటే. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ శిల్పం. ఈ శిల్పం మాయాలేడి మారీచుడిగా మారుతున్నప్పుడు శిల్పం. శిల్పంలో చూడండి. సో ఫస్ట్ పార్ట్లో మారీచుడు, తర్వాత ఆయన బాడీ నుంచి ఆత్మ వేరైతున్నట్టుగా శిల్పాన్ని చెక్కారు. రాముల వారి కళ్యాణానికి సంబంధించిన శిల్పం ఇది. ఎదురుగది సీతమ్మ వారు అనుకుంటా. ఆయన మీద తలంబ్రాలు వేయాలంటే చాలా హైట్ కదా అయినా. ఆజానుబాహం అరవింద దళాయదాక్షం. అమ్మవారిని ఎత్తుకుని ఆయన మీద అక్షింతలు వేయిస్తున్నారు. అట్లాగే దండలేయడానికి కూడా ఈయన హైట్ కాబట్టి టక్మని వేసేసారు. ఈవెన్ ఈయన రాజు కదా, హెడ్ వంచట్లే అసలు. అమ్మవారికి దండేయాలన్నా కూడా తల ఉంచట్లేదు. తల ఉంచకుండా తల అట్లా పైకి పెట్టి దండేస్తున్నాడు. టెంపుల్ బయట సూర్యుని కళలన్నీ చెక్కారు. సూర్యుడి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఎట్లా ఉంటాయి అనేది. ఇక్కడ కొంచెం డల్ ఉన్నారు, ఇక్కడ యాంగర్గా ఉన్నారు చూడండి, కోపంగా ఉన్నారు సూర్యుడు. మీన్స్ మిట్టమత్యాన్యం సూర్యుడు అనుకోవాలి మనం. అండ్ ఇక్కడ చూడండి, ఒక రకమైన వేళ కూడా నవ్వు ఉంటుంది, అట్లా ఉంది ఇక్కడ సూర్యుడు ఎక్స్ప్రెషన్. ఇక్కడ హ్యాపీ చిల్ మూడ్లో ఉన్నారు. ఇది రాహు ఒకవేళ మింగితే, ఆ రాహు మింగేటప్పుడు సూర్యుడు ఎట్లా ఉంటారు అనేది ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్. మళ్ళీ ఇక్కడ ఈవినింగ్ సూర్యుడు ఎట్లా ఉంటారో ఆ ఈవినింగ్ సూర్యుడు హ్యాపీ స్మైల్. ఇంకా ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని ఒంటుడు, మిట్టుడు అనే 2 దొంగలు నిర్మించారట. విజయనగర సామ్రాజ్యము అట్లాగే చోళుల నిర్మాణ శైలి ఈ ఆలయంలో కనిపిస్తూ ఉంటాయి. లక్ష్మీ నరసింహస్వామి పక్కనే హనుమంతుల వారు, ఆ పక్కనే వరాహస్వామి, అట్లాగే గరుత్మంతుల వారు. ఈ కాంబినేషన్ నేను ఏ టెంపుల్లో చూడలేదు అసలు. త్రివిక్రమ స్వామి శిల్పం పక్కన ఈయన బ్రహ్మ. ఆయన పాదాలు కడుగుతున్నారు. బ్రహ్మలోకంలో ఒక కాలు పెడతారు కదా, అప్పుడు బ్రహ్మ కడిగిన పాదము అని అన్నమాచార్యుల గారు సంకీర్తన రాశారు కదా, ఇది చూసే అనుకుంటా. ఇది సీతారామ కళ్యాణం, ఆయన రాజు అయినప్పుడు. ఇక్కడ ఆయన ఫ్యామిలీ ఫోటో, రాముడు, సీత, లక్ష్మణుడు, పక్కన భరత శత్రుఘ్నులు అందరూ ఉన్నారు. వీటి చివరనగా ఆంజనేయ స్వామి అనుకుంటా. ఈ శిల్పం రాముల వారు ఒక 7 చెట్లను ఒకే బాణంతో కొడతారు కదా, దానికి సంబంధించింది. అయితే ఈ ఎంట్రన్స్ దగ్గర ఈ ఫ్రేమ్ రావడం వల్ల చెట్లు అటుపక్క వెళ్ళిపోయినాయి, రాముల వారు ఇటు వెళ్ళిపోయినారు. ఇక చూడండి, ఇక్కడ చీకట్లో చెట్లు కనిపిస్తున్నాయి. అది
రాముల వారి ఎదుర్కోలు మండపం. రాముడు వస్తే ఆయన వెల్కమ్ చెప్పడానికి ఇక్కడ వెయిట్ చేశారు. ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నట్టుగా శిల్పాలని చెప్పారు రాముల వారి కోసం. ఇక్కడ కూడా రాముల వారు వస్తే ఎట్లా అయితే ఎదురు చూస్తామో ఆ ఎదురు చూస్తున్నట్టు ఎదుర్కోలు మంటపం కదా, గరుత్మంతుల వారు అనుకుంటే ఎదురు చూస్తున్నట్టుగా ఒక విగ్రహం చెప్పారు. ఆంజనేయ స్వామి ఇక్కడ ఒంటిమిట్టలో ఆంజనేయ స్వామి లేడంటారు. ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి విగ్రహాలు కనిపిస్తుంది. ఇది సుదర్శన చక్రం. నేను కూడా వెయిట్ చేస్తున్నా, ఇంకా దర్శనం టైం కావాలంట 8:15కి. ఇప్పుడు 8:10 అయింది. ఇక్కడ కనిపించేది రామలింగేశ్వర ఆలయం. రామాలయంలో శివలింగానికి కూడా ఆలయం ఉంది. ఈ ముంగటే ప్రసాదాలు కూడా పెడతారు. సో ఆలయ గోపురం మీద శిల్పాలు మాత్రం చాలా బాగున్నాయి. చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తున్నాయి. ఇది రాముల అశ్వమేధ యాగం చేస్తారు కదా, దానికి సంబంధించిన చిత్రం. ఆ గుర్రం అట్లా మూవ్ అవుతున్నట్లుగా చెప్పారు. 1, 2, 3 ఉన్నాయి కదా, 3-4 గుర్రాలు అనుకున్నా, కానీ కాదు, ఒకటే గుర్రం మూవ్ అవుతున్నట్లుగా అట్లా శిల్పం చెక్కారు. స్వస్తి విజయ ఉదయ వారి సంవత్సర శ్రావణ ఇవిలోనే ఉంది, కానీ రైటింగ్ అర్థం కావట్లేదు. వటపత్ర స్థాయి విగ్రహం కూడా ఉంది. రామాలయంలో కృష్ణుడి విగ్రహం. శిల్పం ఎవరిదో తెలుసా? ఈయన భరతుడు. శాకుంతలం మూవీలో అల్లు అర్జున్ డాటర్ యాక్ట్ చేసింది కదా, సింహాలతో ఆడుకున్నట్టు. అది ఒరిజినల్ క్యారెక్టర్. ఈయన సింహాలతో ఆడుకోవడం కాదు, సింహాల మీద సవారీ చేసిండు ఈయన. భరత వంశానికి ఈయన మూల పురుషుడు. ఈయన పేరు మీదనే మన దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది. సో ఇట్లా సింహాల మీద సవారీ చేస్తూ ఉంటాడు. సో ఇట్లాంటి శిల్పాలు ఆలయం మొత్తం ఉన్నాయి. ఇట్లా భరత మహారాజు సింహం మీద సవారీ చేసిన శిల్పాలు టెంపుల్లో అన్ని చోట్ల ఉన్నాయి. అక్కడ ఉంటుంది. ఈ శిల్పాన్ని చూడండి. టెంపుల్లో నన్ను బాగా అట్రాక్ట్ చేసిన శిల్పం ఇది ఒకటి. రాముల వారి ఫేస్లో ఆ బాధ, భయం, లక్ష్మణ స్వామికి ఏమైపోతుందో అన్న ఆ బాధ ఆయన ఫేస్లో కనిపిస్తున్నట్టుగా శిల్పాన్ని చెక్కారు. చూడండి, ఫేస్లో ఆయన సఫర్ అవుతున్నట్టుగా, హనుమంతుల వారిని ఎలాగైనా లక్ష్మణ్ని బతికించమని చెప్పి బాధపడుతున్నట్టుగా శిల్పాన్ని చెక్కారు. హ్యాట్స్ ఆఫ్. అసలు పెయింటింగ్లో కూడా కొంతవరకు కన్వే చేయొచ్చు, కానీ శిల్పకళలో ఇట్లా బాధపడుతున్నట్టుగా చెక్కడం హ్యాట్స్ ఆఫ్ అసలు. సింహంకి పుట్ట కింద ఎట్లా ఉంటుందో అది కూడా డిజైన్ చెప్పారు. మనం పాదాలు అంటామే, పాదాల కింద కూడా యాజ్ ఇట్ ఈస్ డిజైన్ చెప్పారు. టెంపుల్ మొత్తం దగ్గర దగ్గరగా 1, 2, 3, 4, 6 ఒక 10 పిల్లర్స్ ఉన్నాయి ఇట్లాంటి. ఇంటిమిట్టలో హనుమంతుల వారు ఉన్నారంటారు, అలాగే గర్భాలయంలో లేరు అంతే. మిగతా అంతటా ఉన్నారు. నరసింహస్వామి, నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, సంజీవరాయ స్వామి ఆలయం ఉంది కదా. ఈ సంజీవరాయ స్వామి అంటే ఎవరో అనుకున్నా హనుమంతుల వారు. హనుమంతుల వారిని ఇక్కడ సంజీవరాయ స్వామి అంటారు. ఒంటిమిట్టలు లోపల హనుమంతుల వారి విగ్రహం ఉండదు, బయట సపరేట్గా ఉంది. ఈ రూట్లో వెళ్తే అన్నదానం వేస్తారు.
రామతీర్థం. ఇక్కడ 4 వైపులా ఊట ఉందా? ఇక్కడి నుంచే ఉందా? ఈ 2 సైడ్సే ఇక్కడి నుంచి వస్తున్నాయి కదా నీటి ఊట. అరే ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? చెరువు ఉన్నది కదా, చెరువులో నీళ్ళు డైరెక్ట్ రావు, ఓకే. బాగుంది. నీళ్ళు కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది కోదండరామాలయం డీటెయిల్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతవరకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.